వాళ్ళ గవర్నమెంట్లో ఎంతో ఆర్భాటంగా అంటే ఒక సెంటు దాంట్లోనే అంతా జగనన్న కాలనీ అని చెప్పేసి తయారు చేసి ఇక్కడంతా పులివెందుల్లో మేము అన్ని ఇండ్లు కట్టినాం ఇన్ని ఇండ్లు కట్టినామని వాళ్ళకు ఇదంతా మీరు చూస్తున్నారు. ఆయన కట్టినది ఇండ్లు ఇంకా అంటే స్టేజీ ఎలా ఉందో అంటే 20% 25% కూడా పూర్తి కాలే. దాదాపు 6,000 ఇండ్లు. నేను ఆ మున్సిపాలిటీ పరిధిలో తర్వాత మొన్న ఏదో ప్రోగ్రాం పెట్టి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రోగ్రాం పెట్టిపోతే ప్రతి వీధిలో ఇదే కంప్లైంట్. సార్ మేము లబ్ధిదారులుగా ఉన్నాము, ఇంతవరకు దాని అతి లేదు గతి లేదు, మళ్ళీ మాతో బలవంతంగా 35,000 షార్టేజ్ వస్తుంది అమౌంట్ అని చాలా పీల్చి ఇంకా సతాయిచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి మాతో 35,000 రూపాయల డబ్బు కూడా కట్టించుకున్నారు. 35,000 రూపాయల డబ్బు కట్టినాము, అన్నీ చేసినాము. మా ఇండ్ల పరిస్థితి పోతే అక్కడ చాలా ఘోరంగా ఉందని ప్రతి వార్డులో కూడా కంప్లైంట్ చేయడం. మేమనేది ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పులివెందుల ప్రజల తరపున అందరి తరపున ఇలాంటి అనేక అంటే చాలా బర్నింగ్ ఇష్యూస్ నీకు పులివెందుల ప్రాంతంలో ఉన్నాయి. నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా నిన్ను ఇక్కడ నుంచి గెలిపిస్తే నువ్వే ఆ సమస్యలు ప్రస్తావించాయా స్వామి? ఇక్కడ ప్రతి సందుకు పోయినా ఎవరు పోయినా కూడా మా ఇండ్లు ఏమైనా మహాప్రభు అని మొత్తుకుంటున్నారు. కానీ దీనికి ఈ రకంగా ఉండేదానికి కారణం ఎవరు? తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. అతని పార్టీకి సంబంధించిన తోపదుర్తి ప్రకాష్ రెడ్డి అనే ఆయన సంస్థకు రాక్రీడ్స్ అనే సంస్థకు దాదాపు 4,500 నుంచి 5,000 ఇండ్లు కట్టబెట్టడం. ఆ తర్వాత మిగతాది డిఈసి అనే ఒక కంపెనీకి 1,600. వాళ్ళంటే కనీసం ఆ మెడికల్ కాలేజ్ కట్టేవాళ్ళు అంతో ఎంతో కొంచెం ఒక రూపు కన్నా తీసుకొచ్చి పెట్టినారు. ఈ రాక్రీడ్స్ అనే సంస్థ ఎప్పుడు గవర్నమెంట్ పోతానే ఇక్కడుండే ఇటుకలు స్టీలు మిగతాటి కూడా అన్నీ కూడా అమ్ముకొని ఎక్కడంటే అట్లా అమ్ముకొని పోయినారు. తర్వాత నేను అనేక సార్లు అంతా మున్సిపాలిటీలో పోయి అడిగినప్పుడు అంతా చెప్పినప్పుడు నేను కూడా వాళ్ళందరినీ పిలిచి ఒక రివ్యూ మాదిరి చేశా. అనేక మంది కాంట్రాక్టర్లు ఒకరిద్దరు ముందుకు వచ్చి మేము స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకు కొంత అమౌంట్ ఖర్చు అయితే దానికన్నా ఎక్కువ డ్రా చేసుకోమైనాడు ఎవరు? తోపదుర్తి వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి తోపదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన రాక్రీడ్ సంస్థ. ఇప్పుడు బయట వాళ్ళతో వచ్చి ఇల్లు కట్టేయాలంటే కూడా అతనికి అదనపు భారం పడుతుంది. వాళ్ళది అదంతా రికవరీ చేయాలా, అది రికవరీ చేసి ఇదంతా చేయాలంటే ఏదో ఇల్లు ఇట్లనే. దీనికి కారణము మొత్తం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన మనుషులు. దీన్ని ఎట్లా చేయాలని మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఆయన కూడా కలెక్టర్ గారికి చేసి ముందు అర్జెంటుగా ఏ స్టేజ్లో అంటే ఆ స్టేజ్ వరకు ఆ బిల్లు కరెక్ట్గా సరిపోయేటి ఎన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేసినారు. అవి ఒక 1,600 ఇండ్లు దాకా తెలినాయి. అవి ఇప్పుడు అర్జెంటుగా మొదలు పెట్టిస్తాను. ముందు ఆ 1,600 కొన్ని దాస్ ఇంజనీరింగ్ కంపెనీ అనేటివి కొన్ని చేసినట్టు కొన్ని చేస్తున్నారు. వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడితే మేము ఏదో చేతి నుంచి అంత ఇంత పన్నా కూడా మేము అవన్నీ కంప్లీట్ చేస్తాము. అవి ఒక 1,600 ఇప్పుడు ఏ స్టేజ్లో అయితే నిలబడినాయో అంటే ఎక్కువ అమౌంట్ డ్రా చేయకుండా అవి మొదలుపెట్టి తర్వాత ఎక్స్ట్రా అయినాయి అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ కనుక చేస్తే ఆ ఇల్లు ఏమో ఫినిష్ చేస్తాడు, కానీ వాళ్ళు డబ్బు డ్రా చేసినారు. వాళ్ళ నుంచి రికవర్ చేసి చేయాలా. ఇదంతా కొంచెం షార్టేజ్ అమౌంట్ ఎట్లా చేయాలని అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇలాంటి సమస్యలన్నీ ఒక జగనన్న కాలనీ గురించే ఈ సమస్య అంతా. ఇలాంటివి పులివెందులకు సంబంధించి ఒక 7-8 సమస్యలు చాలా ప్రజలకు ఇబ్బంది కలిగించేటి ఇంపార్టెంట్ ఏంటో ఆ సమస్యలు ఏదైనా ఉండి ప్రస్తావించకుండా ఈయన పోయి కనీసము అసెంబ్లీకి ఒక రోజు 2 రోజులు అటెండ్ అయ్యి సమస్యల మీద మాట్లాడి నాకు తగిన సమయం మీరు ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తాను అంటే అదొక ఏడన్న పద్ధతి. నువ్వు అసెంబ్లీకే పోకుండా సమస్యనే ప్రస్తావించకుండా తర్వాత నాకు ముందే మైకీరు అంటే అది ఎట్లా? నువ్వు పోయి పులివెందుల ఇష్యూస్ మీద కానీ రాష్ట్ర సమస్యల మీద కూడా నువ్వు మాట్లాడి స్పీకర్ గారు నీకు నువ్వు అనుకునేంత సమయం ఇవ్వకపోతే అప్పుడు నేను అసెంబ్లీకి రానని చేయాలి. కానీ ఇక్కడ 2 లక్షల మంది ఓటర్లు నేను ఎన్నుకుంటే పులివెందుల ప్రజలు ఇట్లా సమస్యలన్నీ చెప్పి మళ్ళీ 35,000 వాళ్ళతో డబ్బులు ముక్కు పిండి రాబట్టి ఇవన్నీ చేసి తర్వాత దీనికి ఎవరు బాధ్యులు? ఇలాంటివి అనేకం. ఎగ్జాంపుల్ ఏంటంటే పాత బస్ స్టాండ్ పలగొట్టారు, మీ అందరికీ తెలుసు. అక్కడ కమర్షియల్కి ఇచ్చాడు, వాళ్ళకు 250 కోట్లు ప్రభుత్వ ధనం వాళ్ళు ఖర్చు పెట్టినారు. అది అసంపూర్తిగా ఉంది. ఆ సమస్య ప్రస్తావించు రేపు పోయి. రాణితోపు కాడ రోడ్డు ఎట్టుందో మీరు చూసినారు. ఇప్పుడు వర్షం పడితే శ్రీరామాల సందుకు పోండి, ఎట్టుందో మీకే తెలియదు. బాగరాపురంలో కానీ జలవారపల్లిలో కానీ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేసినారు. అవన్నీ బాపనపల్లి కూడా నాకు తెలిసి అన్నీ కూడా రోడ్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయి, అది చేయలే. ఇలాంటి సమస్యలు మేము మా గవర్నమెంట్ నడి ప్రస్తావిస్తూ ఉన్నాము.
దానికి రూపకల్పన చేస్తున్నాం. నువ్వు కూడా అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది కదా. నిన్ను అసెంబ్లీకి ఎన్నుకొని పంపించే నాకు మైకి రాని సొడ్డు పెట్టి నువ్వు ఉన్నప్పుడు అసలు దీంట్లో ఒకసారి పులిందల ప్రజలు కూడా ఆలోచించాలా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలట. చిన్నపిల్లాడి మాదిరి మంకు పక్కు పట్టుకొని నాకు ప్రతిపక్ష హోదానే ఇస్తే నేను పోతా అనేది కరెక్ట్ కాదు. పులిందల ప్రజలు 78 నుంచి మిమ్మల్ని ఎన్నుకుంటా ఉన్నారు కాబట్టి ఆ ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత 100% జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు అసెంబ్లీకి నువ్వు పోకపోతే ప్రతిరోజు కూడా నేనుంటే నేను, లేదంటే మా లీడర్స్ ప్రతిరోజు పులివెందులలో ఉండే సమస్యను ప్రస్తావిస్తూ ప్రతిరోజు కూడా మాట్లాడతారు. దీని మీద కూడా చాలా రివ్యూ చేసినాం. తొందరలో కాంట్రాక్టర్లతో, అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాన్ని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించిన కంపెనీలు ఇక్కడ ప్రజలకు 1 సెంటులో కట్టించిన దాని మీద కూడా బిజినెస్ వ్యాపారం చేసి దాంట్లో కూడా డబ్బులు తినేదాన్ని వాళ్ళ నుంచి రిటర్న్ రాబట్టి ఈ ఇండ్లు మున్సిపాలిటీ ఎలక్షన్ లోపు తర్వాత ఒక రూపకల్పన చేయాలి. ఎందుకంటే 7,000 ఇండ్లు ఎక్కడికి పోయినా పాపం అందరూ అడుగుతారు. ఇంకో సమస్య ఏంటంటే మేము ఎక్కడైనా ఒక సైట్ ఇచ్చి ఇండ్లు ఇప్పుడు చేయాలనే తర్వాత వాళ్ళకు ఉండే కార్డు అది ఎలిజిబుల్ రాదు, ఆల్రెడీ వాళ్ళ పేరుతో శాంక్షన్ అయింది. ఇదొక సమస్య. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిష్కరించే దిశలో మేము మా టీం అంతా కూడా పనిచేస్తాం. రైట్. అనర్హులకు ఇక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి 410 మెంబర్స్ను ఇది అనర్హులుగా ప్రస్తుతానికి గుర్తించి ఉన్నారు. తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఇచ్చేటప్పుడు కూడా మేము కూడా శ్రద్ధ పెట్టి ఇక్కడ ఉండే హౌసింగ్ అధికారులు కానీ ఎంఆర్ఓలు కానీ మేము అందరము వీడు అర్హుడా కాదా అని నిర్ణయించి ఓన్లీ లబ్ధిదారుడు ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో వాడు ఆ రూల్స్కు అనుగుణంలో ఉండేటి. ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఇండ్లు ఆడుంటే వాళ్ళు రోడ్డు ఎంత ముందుకు వచ్చి కట్టారు. ఇట్లా వాళ్ళందరికీ తర్వాత ఎవరు కూడా వాళ్ళకి ఎగ్జాంప్షన్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినది ఆ రోజు ఇచ్చినది 1 సెంటు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు 2-3 ఆక్రమించి కూడా కట్టి ఉన్నారు. మొత్తం అవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్కి చెప్పి వాళ్ళకే తొలగించుకోమని చెప్తాం. లేదంటే మున్సిపల్ అధికారులు వచ్చి కొట్టేస్తారు. కాబట్టి అర్హులైన వాళ్ళకే ఇస్తాము. ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లా 2-3 ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న కూడా మెడికల్ కాలేజీకి వచ్చి అంతా రాద్ధాంతం చేసిపోయినారు. అసలు వాళ్ళకు బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ సంబంధం ఒకటిదానికొకటి రిలేషన్ను సపరేట్గా కూడా చూడకుండా ఉండే వాళ్ళకి ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేదు. మెడికల్ హాస్పిటల్ ప్రారంభమైంది వస్తున్నారు, మెడికల్ కాలేజ్ ప్రారంభం కాలేదని మేము చెప్పేది. సాక్షులు ఏమని వేసుకున్నారు, మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ జగన్మోహన్ రెడ్డిని వేసుకున్నారు. ఈరోజు మెడికల్ హాస్పిటల్ ఓపెన్ అయింది, మెడికల్ కాలేజీ బిల్డింగ్స్ అట్లా ఉన్నాయి. హడావుడిగా అంతా చేసినారు. ఎందుకు చేసినారు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు. ఉదాహరణకు మీరు పాత్రికేయులే కావచ్చు, మీ దగ్గర పనిచేసే మారుతి అనే సాక్షి అతని భార్యకు కూడా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ ఉద్యోగాలు ఇచ్చుకునే దానికి అప్పటికప్పుడు చేసిపోయినారు తప్ప అక్కడ కాలేజీ ఫంక్షనింగ్ అయ్యే అసలు పరిస్థితి లేదు. ఇట్లా సమస్యలు అన్నీ ఉన్నాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోయి అనేకమైన ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఆ సమస్యలు ప్రస్తావించాలా అని మేము కోరుతున్నాం పులివెందుల ప్రజల తరఫున.